ఏవండి ఈరోజు మనం కుక్కర్ పలావ్ చేసుకున్నామండి. దాంట్లోకి కావాల్సినవి 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నామండి. చీలికల కింద చేసుకున్నాం. దాంట్లోకి పలావ్ సరుకులు అన్ని రకాలు తీసుకున్నామండి. 2 టమాటాలు తీసుకున్నాం, కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసుకుని ఉంచుకున్నాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. ఒక 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకున్నాం. ఇది మిక్సీ కింద పేస్ట్ పట్టుకోవాలి. కేజీన్నర చికెన్ తీసుకున్నామండి. అవి ఇప్పుడు కలుపుకోవాలి. పలావ్ సరుకులన్నీ వేసుకుంటున్నామండి. పలావ్ సరుకులన్నీ బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నాం. ఉల్లిపాయలన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు మొత్తం మగ్గిపోయినప్పుడు అల్లం పేస్ట్ వేసుకుంటున్నాం 2 స్పూన్లు. టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు వేసుకున్నాం. కూడా వేసేసుకుంటున్నాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నామండి. పుదీనా కూడా వేసుకున్నామండి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేసేసుకుంటున్నామండి. ఇప్పుడు చికెన్ వేసేసుకున్నామండి. చికెన్ కేజీన్నర కడిగింది ముక్కలన్నీ వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కూడా మగ్గనివ్వాలి ఆ పేస్ట్లో. అంటే మళ్ళీ తర్వాత వాటర్ వేసుకున్నాక వేసుకుందాం. పలావ్ మసాలా వేసుకుంటున్నామండి. మేము కారం వేసుకుంటున్నామండి. ఇప్పుడు సోనా మైసూరు కేజీ రైసు కడిగి పెట్టుకున్నామండి రెడీగా. ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ అంతా కూడా ఇందులో వేసుకుంటున్నాం. రైస్ అంతా కూడా బాగా కలుపుకోవాలండి. మొత్తం మసాలా అంతా కూడా రైస్కి కూడా పట్టాలన్నమాట. శుభ్రంగా కలిపెట్టినప్పుడు గోరువెచ్చని నీళ్ళు వేసుకున్నామండి. 1.5 లీటర్ కేజీ రైస్కి 1.5 లీటర్ వేసుకుంటున్నాం వాటర్. ఉప్పు వేసుకున్నాం కదండి చికెన్ వేసుకున్నప్పుడు. ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేసుకుంటున్నాం. ఇప్పుడు కుక్కర్ మూత పెడుతున్నామండి. ఇప్పుడు 3 విజిల్స్ చేసుకుంటే పలావ్ రెడీ అయిపోద్దండి. మోస్తే ఎలా వచ్చిందో మరి సూపర్గా వచ్చిందండి. అదిరిపోద్ది పలావ్. కుక్కర్లో పలావ్ సూపర్గా ఉంటుందండి. చూడటానికి టెంప్టింగ్గా ఉందండి. సూపర్గా ఉంది. బిర్యానీ పెట్టేసుకున్నానండి ప్లేట్లోని. పెరుగు చట్నీ కూడా పెట్టుకున్నాను. తినేద్దామండి. మొత్తం ఉల్లిపాయలు నిమ్మకాయ కూడా పెట్టేసుకున్నానండి. బిర్యానీ చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. ఎప్పుడెప్పుడు తినేద్దామని టేస్ట్ చేశాను. సూపర్గా ఉందండి. ముక్క కూడా చాలా బాగా కుక్ అయింది. చూస్తుంటే చాలా బాగుందండి బిర్యానీ. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.